గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము స్ఫూర్తి ప్రదాత పివి నరసింహారావు గురించి నేర్చుకుందాము. ఈయన దేశభక్తి నినువెల్లా నింపుకున్న రాజనీతిజ్ఞుడు. पीवी नरसिम्हा जी हमेशा अपने देश के प्रति भक्ति को उन्होंने हमेशा भरपूर देश की सेवा किया है और वही महत्वपूर्ण राजनीति पुरुष है. రాజకీయ వ్యవస్థ కంటే దేశమే అధికమని గట్టిగా విశ్వసించిన మహామనిషి. पीवी नरसिम्हा जी हमेशा राजनीति से भी महत्व उन्हें देश की व्यवस्था के लिए, देश की विकास के लिए उन्होंने हमेशा कार्य किया है. डॉक्टर APJ अब्दुल कलाम जी इस तरह कहा है पीवी नरसिम्हा जी के बारे में. భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, విద్యావేత్త అయిన అబ్దుల్ కలాంపై మాటలు ఎవరి గురించి అన్నాడో తెలుసా? भारत माजी राष्ट्रपति, पूर्व राष्ट्रपति, शास्त्रवेत्ता, विज्ञानवेत्ता और जो विद्यावेत्ता विज्ञानी थे और वे पंडित विद्वान थे जो है अब्दुल कलाम जी, किन के बारे में ऐसा कहा है? మన తెలుగువాడు మొదటిసారి దక్షిణాది నుండి దేశ ప్రధానిగా ఎన్నిక కాబడినవాడు తెలంగాణ ముద్దు బిడ్డ అయిన పివి నరసింహారావు. अब्दुल कलाम जी ने किसके बारे में कहा है? सारे शब्द जो तेलुगु प्रदेश के हैं और पहली बार दक्षिण भारत से जो प्रधानी बने हैं उनके बारे में अब्दुल कलाम जी ने कहा है. वो जो है तेलंगाना के मुद्दु बिड्डा प्यारे से पुत्र जो है पीवी नरसिम्हाराव जी. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మేధావి పివి నరసింహారావు. तेलंगाना के बारे में उन्होंने कई खंडों में पूरे संसार में उन्होंने तेलंगाना का विकास के बारे में और नाम के बारे में, तेलंगाना के ख्याति के बारे में उन्होंने चारों ओर फैला है. ఆయన पूर्ति पेरू पामुलपर्ति वेंकट नरसिम्हाराव. इनका पूरा नाम जो है पामुलपर्ति वेंकट नरसिम्हाराव. ఆయన बहुभाषा कोविदुడు. बहुभाषा यानी उन्हें कई भाषाएं आते हैं. रचयिता भी है, लेखक और रचनाकार भी है, कवि है, సాహితీవేత్త, వక్త, న్యాయశాస్త్ర కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు, అన్నిటికీ మించి ప్రజాసేవ పరాయణుడు, బహుముఖ ప్రతిభా సంపన్నుడు. इन्हें राजनीति में भी रुचि है और सबसे ज़्यादा प्रजा की सेवा करना इन्हें बहुत अच्छा लगता है. శాసన సభ్యుడిగా, రాష్ట్ర విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన ధీశాలి పివి నరసింహారావు. ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం. శాసనసభ్యుడు యానే అసెంబ్లీ, రాష్ట్ర విద్యామంత్రి యానే ఎడ్యుకేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి యానే సీఎం, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు, కేంద్ర విదేశాంగ శాఖ ఫారెన్ మినిస్టర్ और जो మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా, ప్రైమ్ మినిస్టర్గా ప్రగతి పథం వైపు నడిపించిన ధీశాలి ఎవరు? పివి నరసింహారావు గారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 28 జూన్ 1921న సీతారామరావు, రుక్మాబాయమ్మ పుణ్య దంపతులకు పివి నరసింహారావు జన్మించాడు. పివి నరసింహారావు జీకే माता पिता का नाम है सीतारामराव, रुक्माबायम्मा और इनका जन्म 28 जून 1921 में हुआ है. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయిలు పీవీని దత్తత తీసుకున్నారు. इन्हें गोद लिया है. किन्होंने? रत्नाबाई और रंगाराव जी ने पीवी नरसिम्हाराव जी को गोदी लेना मतलब उन्हें अडाप्ट किया. 1924లో బాసర జ్ఞాన సరస్వతి సన్నిధిలో తల్లిదండ్రులు అతనికి అక్షరాభ్యాసం చేయించారు. यहाँ पर तेलंगाना का जो सरस्वती टेम्पल फेमस है वो है बासरा. वहाँ पर 1924 में वहाँ इनका अक्षराभ्यास हुआ था.
వంగర ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు దిద్దాడు. इनका स्कूल का नाम था వంగర. వంగరా में గవర్నమెంట్ స్కూల్ में इन्होंने पढ़ाई शुरुआत थी. అటు తర్వాత వేలేరు, హుజురాబాద్లో విద్యాభ్యాసం కొనసాగించాడు. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు హన్మకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇన్కి పढ़ाई గవర్నమెంట్ స్కూల్ మే హుయి హై. 1936లో మెట్రిక్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకం సాధించాడు. इन्होंने मेट्रिक परीक्षा में 1936 में पहला अव्वल आए और वहाँ पर उन्हें सोने का पदक मिला है. చిన్నప్పుడు గణితం విజ్ఞాన శాస్త్రం అంటే ఎక్కువ ఇష్టపడేవాడు. बचपन में इन्हें मैथ्स और साइंस बहुत ही पसंद आता था. చదువులోనే కాదు ఆటల్లో కూడా ఆరితేరిన వాడే. ఫుట్బాల్, టెన్నిస్ క్రీడలను బాగా ఆడేవాడు. భాషా సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం వంటి విషయాలలో ఆసక్తి చూపేవాడు. లలిత సంగీతం, భజనలు, కీర్తనలు చక్కగా పాడేవాడు. యహ్ భజన్ భీ కర్తే థే, కీర్తన్ భీ గాతే థే ఔర్ గానే భీ గాతే థే. చదువుకునే రోజుల్లో తానెప్పుడు క్లాస్ ఫస్టే అని సెకండ్ రావటం ఎరుగని ఆ ఐ విట్నెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి పివి చెప్పాడు. इन्होंने हर एक कक्षा में हमेशा अव्वल आए हैं, कभी भी फर्स्ट आए. सेकंड तो इन्होंने कभी भी सेकंड ర్యాంక్ नहीं प्राप्त किया है. 1938లో నిజాం రాష్ట్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడం చేత ఆయన రాష్ట్రంలో ఎక్కడా చదవకుండా ఆయనను కట్టడి చేశారు. निजाम के जब व्यतिरेक उद्यम मतलब निजाम के विरुद्ध जब उन्होंने आंदोलन में भाग लिया था, तब वहाँ निजाम के शासन ने क्या किया, उन्हें कहीं पर भी पढ़ने का अनुमति नहीं दिया. పై చదువుల నిమిత్తం ఆయన మహారాష్ట్రలోని పూణే చేరుకున్నాడు. तेलंगाना में उन्हें पढ़ने की अनुमति ना देने के कारण उन्होंने महाराष्ट्र के पुणे चले गए आगे की पढ़ाई के लिए. అక్కడ बीएससी పూర్తి చేశాడు. उन्होंने बैचलर्स ऑफ डिग्री पूरा किया. नागपुर విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి పట్టా పొందాడు. నాగ్పూర్ से उन्होंने లా किया. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్గా పనిచేశాడు. లా पास होने के बाद वह हैदराबाद आए. यहाँ पर आने के बाद अप्पटी राष्ट्र मुख्यमंत्री तब जब सीएम थे वह उनका नाम था बूर्गुला रामकृष्ण राव. उनके नीचे इन्होंने जूनियर प्लीडर की तरह काम किया. బూర్గుల వ్యక్తిత్వం, న్యాయశాస్త్రంలో వారికి గల పరిజ్ఞానం, వారు కేసులు వాదించే తీరును బాగా పరిశీలించేవాడు. వారి అడుగుడు జాడల్లో నడుస్తూ సమర్థతతో కేసులు వాదించి మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నాడు. పివి नरसिम्हा जी रामकृष्ण के यहाँ प्लीडर जूनियर की तरह कार्य किया और उनके केस लड़ने के तरीके को देख कर उन्हें अच्छे से सीख लिया और उन्होंने भी उसी तरह सीखना शुरू किया. హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రం పొందిన తరువాత స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఎన్నికైనారు. उसके बाद में हैदराबाद जो संस्थान था मतलब वो आज़ादी प्राप्त करने के बाद स्वामी रामानंद तीर्थ स्टेट कांग्रेस को वह अध्यक्ष बन गए. ఆయన లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి. हमेशा वह सीधे कहते थे कि उन्हें क्या करना चाहिए. युवकुडैन पीवी नरसिम्हाराव युवकुडु यानी यंग थे जब तब उन्होंने क्या किया, గురుతుల్యులుగా భావించేవాడు. సభీకు అపే గురు మాన్తే థే. రాష్ట్రంలో భూ సంస్కరణల చట్టం తేవడంలో వారికి అండగా నిలిచి తనకు వారసత్వంగా లభించిన భూమిలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చాడు. పివి నరసింహారావుజీ జో క్యా కర్తే థే, భూ సంస్కరణల చట్టం తేవటంలో వారికి అండగా నిలిచిన తనకు వారసత్వంగా లభించిన మతలబ్ జో మా బాప్ కే జో జాయదాద్ థీ ఉస్మే సే థోడే సే జమీన్ కో ఉన్హోనే దాన్ మే దే దియా. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకుంటూ రాజకీయ జీవితంలోనికి ప్రవేశించాడు. ప్రజా సంబంధాలు यानी सभी से अच्छे संबंध रखा, सभी के दुख सुखों को उन्होंने बांट लिया. तो इस तरह अच्छे रिश्ते रहकर उन्होंने राजनीति में आगे बढ़ते गए. మొదట ఓటమికి గురైన
1957లో మంథని శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై తరువాతి కాలంలో భారత ప్రధాని స్థాయి వరకు ఎదిగాడు. पहले उन्हें राजनीति में हार प्राप्त हुई, परंतु बाद में 1957 में जो उन्होंने शासना सभा कहाँ से, कौन से नियोजक मंथनी से उन्होंने जब खड़े हो गए थे, जब वहाँ पर उस इलेक्शंस में वे जीत गए और इसी तरह वह प्रधानी तक चले गए. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే निराडंबरत्वम पीवीदी. जितना भी आगे बढ़े जीवन में, परंतु हमेशा वह झुककर सभी से बात करते थे. భారతదేశం రాజకీయంగా ఆర్థికంగా అత్యంత కష్టదశలో ఉన్నప్పుడు తన రాజకీయ చతురతతో మిత్రపక్షాల మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తన అనన్య చాతుర్యంతో ప్రధానమంత్రిగా 5 సంవత్సరాల చక్కటి పాలనను అందించిన విలక్షణ నాయకుడు. जब हमारा भारत देश राजनीति और आर्थिक वह बहुत ही कष्ट था, उस सिचुएशन में इन्होंने बहुत ही अच्छी तरह से संभाला और हमारे भारत देश को विकास की ओर पहुंचाया. పివి నరసింహారావు శాంతి స్థాపన గురించి మాట్లాడుతూ నిరాయుధీకరణ శాంతి స్థాపనకు దారి తీస్తోందనుకోవడం పొరపాటు. पीवी नरसिम्हा जी कहते थे कि हमेशा हमें शांति से रहनी चाहिए. निरायुधीकरण मतलब बिना आयुधों के बिना शस्त्रों के भी हम शांति स्थापना कर सकते हैं. यह कहना गलत है. అణ్వస్త్రాలను నిర్మూలించవచ్చు, కానీ సాంప్రదాయక ఆయుధాలతోనే దేశాలు ఘర్షణ పడవచ్చు. वो कहते हैं कि सांप्रदायिक आयुधालु जो हमारे खानदानी शस्त्र होते हैं उनसे भी हम लड़ सकते हैं, परंतु ఘర్షణ పడాలనుకున్న వారికి బాంబులు అవి లేకుంటే తుపాకులు అవి లేకుంటే లాఠీలు పట్టి చేతులు సరిపోతాయి. यहाँ वह कहते हैं अगर तुम्हें लड़ना है तो तुम किससे भी लड़ सकते हो, बाम से, तुपाकों से, या तो लाठी से, या तो हाथों से भी मार सकते हो, मगर हमें उस लड़ाई की बात ही ना करे तो हमकी आयुधों की कोई आवश्यकता नहीं, शस्त्रों की कोई आवश्यकता नहीं. నిరాయుధీకరణ ఎంతో అవసరం, కానీ దానితోనే సరిపోదు. మనుషుల మస్తిష్కాలలో మార్పు రావాలి. कहते हैं कि हमें तलवारी नहीं, हमारे दिमाग में भी यह आना चाहिए कि हमें हमेशा नहीं लड़ना चाहिए. लड़ने वाला किससे भी लड़ सकता, मुंह से भी लड़ सकता, हाथ से भी लड़ सकता, या शस्त्रों से भी लड़ सकता, परंतु हमें वह दिमाग में से निकाल देना चाहिए. హింస, ప్రతీకారం, పగతో కూడిన ఆలోచనలు కొనసాగితే ఏ ప్రయోజనం లేదు. हमें कभी हमारे दिमाग में ऐसा नहीं आना चाहिए कि हमें हिंसा करना है, या हमें बदला लेना है, या हमें किसी से दुश्मनी करना है. इस तरह का दिमाग में से हमें निकाल देनी चाहिए. సమాజంలో ఘర్షణ మనస్తత్వాన్ని నిర్మూలించాలి. समाज में हमें इस तरह के सारे चीज़ों को दूर करना चाहिए. అప్పుడే శాంతి నెలకొల్పడుతుంది. అప్పుడే मतलब तभी हम समाज में शांति को बनाए रख सकते हैं అంటూ మానవుల ఆలోచనల్లో మార్పు రావాలని, అప్పుడే శాంతి స్థాపన సాధ్యమవుతుందని ప్రపంచ దేశాలకు చక్కని సందేశం అందించాడు. इस तरह उन्होंने कहकर पूरे देशों को अच्छे से संदेश उन्होंने शांति संदेश भेजा है. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గురించి, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో వారసత్వంలో సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు విజయం సాధించకుండా అడ్డుకోగల శక్తి ఉన్నది. भारतीय संस्कृति के बारे में, संप्रदायों के बारे में उन्होंने यह कहा कि समाज में विच्छिन्नकर शक्ति, जो समाज को अलग करने की शक्ति जो है, हम उसे रोक सकते हैं. आ शक्ति అలాగే కొనసాగాలని నేను కోరుతున్నాను. इस तरह मैं चाहता हूँ कि जो शक्ति हम में है, समाज को अलग करने की शक्ति, अलग नहीं करने की शक्ति जो हम में है, हमें इसे हमेशा నిరంతర हमारे मन में रखनी चाहिए అంటూ భావితరాలకు మన సంస్కృతిలో గల గొప్పదనాన్ని తెలియజెప్పిన గొప్ప దేశభక్తుడు పివి నరసింహారావు. इस तरह पीवी नरसिम्हा जी ने आगे की पीढ़ी को इस तरह से अच्छे सी संदेश उन्होंने भेजा है. సమర్థుడైన పాలకుడే కాక మంచి సాహితీవేత్త ఆయన. राजनीति में अच्छे से है और उसी तरह वह बड़े ही रचनाकार भी है,
సాహితీవేత్త బిహే. 1948లో కాకతీయ పత్రికను స్థాపించి పత్రికా రచయితగా తన సాహిత్య ప్రయాణం మొదలుపెట్టాడు. पीवी नरसिम्हा राव जी राजनीति में ही नहीं साहित्यकार भी है और वे अपने ही खुद का एक पत्रिका उन्होंने स्थापना की और उसमें उन्होंने साहित्य लिखना आरंभ किया. विजय अनुकूलम పేరుతో కథలను రాశాడు. విజయ नाम से उन्होंने कलम పేరుతో కథలను రాశాడు. यानी उन्होंने कहानियाँ लिखना शुरू किया. విశ్వనాథ వారి వేయి పడగలు నవలలను సహస్రఫన్ పేరుతో హిందీలోకి అనువదించాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా రచించారు. తన అనుభవాల ఆధారంగా రాసిన ది ఇన్సైడర్ లోపలి మనిషి తెలుగు అనువాదంను అందించాడు. 14 భాషలు మాట్లాడగలిగిన बहुभाषावेत्త. इन्हें 14 भाषाओं के बारे में भाषाएं बात कर सकते हैं, इसलिए इन्हें कहते हैं बहुभाषावेत्త. 1987లో అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరిచాడు. తాను నమ్మిన విలువలతో సుదీర్ఘమైన జీవనయాపం చేసి డిసెంబర్ 23, 2004లో ఢిల్లీలో గుండెపోటుతో తనను చాలించాడు. यानी उनकी मृत्यु हो गई. कब? 2004 में 23 డిసెంబర్కు. జీవితంలో కలిగే జయాపజయాలను కష్టనష్టాలను నిబ్బరంగా ఎదుర్కొని నిలిచిన స్థితప్రజ్ఞుడు పివి నరసింహారావు. जीवन में होने वाले सभी सुख और दुखों को उन्होंने सामना किया और वह अपना नाम को कायम रखा. यही इनके बारे में हम पढ़े हैं. तो बच्चों, मैं आशा करती हूँ कि आपको पीवी नरसिम्हा राव जी के बारे में समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा, अपने मित्रों को शेयर कीजिएगा और मुझे सपोर्ट करने के लिए मेरे चैनल को सब्सक्राइब कीजिएगा. धन्यवाद.